ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలల్లో చూస్తే సార్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ 12% ఆఫ్ ఇన్పుట్ వాట్ దే వర్ యూజింగ్ ఎన్పికేస్ విజ్ దిస్ క్వార్టర్ సార్. సో ఇది మైక్రో మేనేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ కన్సెప్షన్ తగ్గించేసి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మోర్ ఫార్మ్ యార్డ్ మాన్యువల్స్ సార్. సో అదన్నీ చేయడం జరుగుతుంది సార్. అనకాపల్లి సార్. అనకాపల్లి సార్. అనకాపల్లి సార్. బ్రీఫ్. యా సార్. సార్ సింగిల్ అనిమల్ హౌస్ హోల్డ్ని మోర్ దాన్ వన్ మనం ప్రొక్యూర్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్. సో దాంట్లో వీ ఫేస్ టు 2 issues. ఒకటి ప్రొక్యూర్మెంట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లేకపోతే పక్కన ఉన్న జిల్లా నుంచి ప్రొక్యూర్ చేయాల్సినది వస్తుంది. దాంట్లో మంచి బ్రీడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్. దీంట్లో డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ మనం మొబిలైజ్ చేయగలిగితే సార్ దట్ ఈస్ 1 point సార్. సెకండ్ ప్రొక్యూర్మెంట్కి సార్ మేము సెర్ప్ నుంచి వాడుకుంటున్నాము మనీ. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ సబ్సిడీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. ముందు మాకు లోన్తో పాటు సబ్సిడీ వచ్చేది, ఇప్పుడు లేదు సార్. సో దట్ ఈస్ అనదర్ డిమాండ్ ఫర్ అనిమల్ ప్రొక్యూర్మెంట్ సార్. సెకండ్ ఇస్ రిలేటెడ్ టు హార్టికల్చర్ సార్. వీఆర్ నెక్స్ట్ టు విశాఖపట్నం సార్. సో వీ హ్యావ్ పెరీ అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ సార్. లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు, వీ హ్యావ్ వర్క్డ్ ఇట్ అవుట్. వీ మేడ్ సమ్ సర్వే సార్. వీ ఐడెంటిఫైడ్ సమ్ ఫార్మర్స్ హూ షోన్ ఇంట్రెస్ట్ టు టేకప్ వెజిటబుల్ కల్టివేషన్. బట్ సార్ దానికి సంబంధించిన మైక్రో ఇరిగేషన్ స్ట్రక్చర్ కొద్దిగా అడిషనల్ శాంక్షన్స్ కావాలి. అలాగే సార్ మాకు ఫ్లారికల్చర్ రిలేటెడ్ అంటే కొత్తగా అది స్టార్ట్ చేయాలి సార్. బికాస్ వైజాగ్ బీయింగ్ వైజాగ్ సార్, వీ హ్యావ్ మోర్ డిమాండ్ ఫర్ దిస్. థర్డ్ ఇస్ ది మార్కెట్ ఇంటెలిజెన్స్ విచ్ ఆల్రెడీ కడప కలెక్టర్ హ్యాస్ రైజ్డ్ సార్. దీస్ 3 points is related to peri urban vegetable clusters. Okay, హార్టికల్చర్ రైట్ డౌన్ శ్రీనివాస్ గారు. ఎస్ సార్. మైక్రో ఇరిగేషన్ మనం ఇస్తాం సార్. ఇమీడియట్గా ఇచ్చేసేయండి. ఈ వర్క్ ఇట్ అవుట్. విశాఖపట్నానికి సపోర్టింగ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా స్కీమ్స్ ఉన్నాయి. యూ డ్రా దట్ ఆల్సో. ఎస్ సార్. వీఆర్ చర్చింగ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సార్. ఆల్రెడీ గైడెన్స్ వచ్చాయి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ప్రైవేట్ పార్ట్నర్స్ కోసం చర్చ చేస్తున్నాం సార్. అది కొద్దిగా బిగ్ ప్లేయర్స్ రావాలి సార్. ఒకవేళ మరీ దొరకకపోతే మీరు సౌండ్ చేయండి, లేకపోతే మామూలు ఒక రకంగా ఉండేవాళ్ళు కూడా డెవలప్ చేయండి. ఎస్ సార్. ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయండి జెన్యూన్గా ఉంటే. సార్ బాపట్ల సార్. సార్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ యానిమల్స్ సార్ సార్ యాక్చువల్గా ఇప్పుడు సర్ప్ తోటి సార్, సర్ప్ సిఓ గారితో వీ హెల్డ్ వన్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అండ్ సర్ప్ టుగెదర్. ఎందుకంటే 8,000 కోట్లు ఇప్పుడు సర్ప్లో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అగ్రి అండ్ అలైడ్ లైవ్లీహుడ్ సార్. అందులో ఎక్కువ శాతం యానిమల్స్కి విమెన్ హ్యావ్ ఆప్టెడ్ సార్. సో అందులో క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చాం సార్. అంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది బెనిఫిషరీ వెదర్ షీ వాంట్స్ ఇట్ విత్ ఇన్ ది పక్క మండలం నుంచా లేకపోతే ఎక్కడి నుంచి కొంటారనేది. బట్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కమ్ టుగెదర్ సార్, వాళ్ళకి ఒక యానిమల్ హస్బెండరీ నుంచి ఒక డాక్టర్ని ఇచ్చి అదర్ స్టేట్కి పంపించి అక్కడ కొనేటట్టుగా ఫెసిలిటేట్ చేయడానికి దట్ వీ హ్యావ్ అగ్రీడ్ సార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్. మీరు ఇక్కడ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ టు ఎంపవర్ దట్ కమ్యూనిటీ ఎయిదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరినీ. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సబ్సిడీ ఇవ్వలేరు, ఇక్కడి నుంచి సబ్సిడీ ఇస్తాం కొంత. ఇచ్చేది ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ, బట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకోండి. ఏది హాస్టల్స్ పెట్టడం, లేకుంటే కామన్ ఫార్డర్ డెవలప్మెంట్ చేయడం. ఆ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఉండదు. మీరు ఫార్డర్గా ఎంత కొనాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది. 2 క్రాస్ సబ్సిడీ వస్తే ఇట్ ఈస్ మోర్ వైబుల్. కామన్ మ్యాన్కి, పూరెస్ట్ అది పూర్కి బెస్ట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఇది. ఒకటి షీప్ రేరింగ్, రెండోది బఫెలో ఆర్ కౌస్. ఈ 2 కూడా, ఆవులు కానీ గేదెలు కానీ. గేదెలు తగ్గిపోయినాయి, ఓన్లీ ఆవులు వస్తాయి. ఎంతవరకు మీరు ఇంప్రూవ్మెంట్ చేయగలిగారు? ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫార్డర్ డెవలప్మెంట్ ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతున్నారు? మీ డైరెక్టర్ కెన్ యూ ఆన్సర్? అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ ఎంతవరకు పెరిగింది, ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది? మూడోది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎంతవరకు మనం ప్రమోట్ చేసాం, సక్సెస్ రేట్ ఎంత ఉంది? అది కూడా సెక్స్ సార్టెడ్ సిమెంట్స్ ప్రిఫరెన్స్ ఇది. సెక్స్ సార్టెడ్ సిమెంట్స్ సెక్స్ సార్టెడ్ది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు సక్సెస్ అయ్యాం? ఇవన్నీ ఎనిమల్ హెల్త్ కూడా ఒకటి, మొబైల్ క్లినిక్స్ అవన్నీ పెట్టాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐడెంటిటీ వచ్చింది ఆధార్ మారిగా ప్రతి ఒక్క ఎనిమల్కి. యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఈచ్ ఎనిమల్.
హ్యూమన్ బీయింగ్స్ మారిగా డిజిటల్ హెల్త్ రికార్డు పోతున్నాం, డిజిటల్ అనిమల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి. దట్ ఈస్ వేర్ యు ఆర్ నౌ. వాట్ ఈస్ నీ అసెస్మెంట్ ఏంటి? ఎంతవరకు ఏమైనా చేశారా లేదా డిపార్ట్మెంట్? సార్, అనిమల్ హెల్త్కి వచ్చేటప్పటికి వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అండ్ వీఆర్ ఆల్సో డివార్మింగ్ షీప్ 4 times in a year, sir. In addition to that, we are also conducting fertility camps to improve the fertility rate in animals, sir. అట్లా నేను ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? నాకు కావాల్సిన ఫిగర్స్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఫిగర్స్. మీరు థియరీలు మాట్లాడుతూ కుదరదు. ఇంకా టోటల్ కంప్యూటరైజేషన్ అన్ని వచ్చిన తర్వాత సార్ తిరుపతి సార్ సార్ తిరుపతి సార్ తిరుపతిలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఆస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ చేశాం సార్. అంటే అది ఫర్టిలిటీకి రావడానికి మనము ఒక పైలట్ తయారు చేశాం సార్. దానికి ఏంటంటే సార్, మనము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్, అదేవిధంగా మినరల్, సైలేజ్, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఫార్మర్కి 852 రూపీస్ అవుతుందంటే మేము పైలట్గా 450 రూపీస్ భరించాం సార్. 400 రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్తో 35 to 40% అవి ఫర్టిలిటీకి వస్తాయి సార్. బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే 250 యానిమల్స్లో చేస్తే 165 యానిమల్స్ మనకు వచ్చాయి సార్. 62%కి ఫర్టిలిటీ వచ్చింది సార్. అంటే సో ఆల్మోస్ట్ ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మీద ఒక 25% దాకా పెరిగింది సార్. సో ఇది సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. ఈ ఓఎస్పి ప్రోగ్రామ్ ఇంకొంచెం ఫోకస్ చేసి సార్, మీరు ఏ సెక్స్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్. దట్ ఇస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి, రీజన్స్ ఏంటి అనలైజ్ చేయండి. జనరల్గా కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్? సార్ 300 రూపీస్లో 150 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ, 150 రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్. 300 రూపీస్ ఉంది. అదే ఆర్డినరీ అయితే 40 రూపీస్ సార్. ఎంత? 40 8 times ఎక్కువ రేట్ ఉంది. అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఏమైనా కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారు ఇంతవరకు ఎక్కడన్నా? సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా డివార్మింగ్ ప్రోగ్రామ్స్, వ్యాక్సినేషన్స్ బ్రూసెల్లా చేస్తున్నాం సార్. బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ మనం. కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి సార్. ఇది మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి, జెన్యున్గా సక్సెస్ చేయాలి. ఇంత మునుపంత అనిమల్స్ వచ్చేటివి, అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది, యాక్చువల్గా బెనిఫిషియరీ ఉండేవాడు కాదు. అలాంటి లేకుండా కరెక్ట్గా చేయండి. మీరు కొన్ని జరిగాయి, చాలా జరిగాయి. సార్ నంద్యాల సాయిల్స్ స్టడీ చేసినప్పుడు సార్ కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ లో సార్, లెస్ దాన్ 3% ఉంది సార్. ఆల్కలినిటీ ఈజ్ వెరీ హై సార్. దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్. మనకి వాటర్ నాన్ జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్. దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ హ్యావ్ కమ్ అప్ ఫర్ బయోచార్ట్ రిక్లమేషన్ చేయడానికి బ్యాంబూ నుంచి. ఈ మధ్యన అది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్. సో దాంతో ఒక మోడల్గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసాం సార్. షార్ట్లీ పైలట్గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్. సమ్ సపోర్ట్ ఎనీ స్టడీస్ ఏమన్నా ఉంటే సమ్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్స్. ఓకే, అది నోట్ చేసుకోండి. ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎనీబడి? సార్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం అయినాక విజయ్ కుమార్. Yes, sir. Sir, in Shikakulam, sir, we are targeting for area expansion of 2,500 hectares in micro irrigation, sir. For micro irrigation, assured water supply through borewells is required, sir. ఆ borewells మనకి sanctions రావట్లేదు సార్. ఇన్ అండర్ MIDS సార్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 25,000 వరకు సబ్సిడీ వస్తుంది సార్. ఇఫ్ దట్ క్యాన్ బి ప్రమోటెడ్ మోర్, ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ సార్. గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ PM Kusum also can be integrated with the borewells, sir, so that power borewells can also be given, sir. Thank you, sir. Any problem in that? Sir, under horticulture, sir, under the area expansion is related to oil palm, sir. We will have the facility to give borewells also, sir.
Other than the oil palm, we have no schemes, sir. It is oil palm or some other crop? Sir, mainly oil palm, sir, but other crops also we are taking, sir. No, you go for oil palm that is more stable, cocoa and oil palm. It is eligible, that is better. Okay. Sir, Annamaya, sir. Vijay Kumar, first Vijay Kumar, then Annamaya. Sir, this biochar is being practiced under natural farming in East Godavari, Kakinada. క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్, కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు. సో వీల్ చెక్ విత్ నంద్యాల్ అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్. సో మేము టెర్రీ అండ్ జిఐజెడ్తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ టు యూ విత్ ఎ పాలసీ సార్. ఓకే, దెన్ నంద్యాల్. Annamaya. Sir, good afternoon, sir. Sir, present agriculture season చూస్తే sir, Annamaya is experiencing very severe drought, sir, and it's also being affected, especially internal part of Rayalaseema, sir, extreme climate change conditions, sir. So, for example, June, July, chala severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So, net sown area, sir, around is only 15-18% of normal area, sir, and this is actually second year when it has happened, sir. So, okay, sir, for this year, for now, sir, we have submitted contingency seed plans, sir. Horse gram seeds around 10,000 quintals we have requested, sir. Adi kodiga urgent ka it is required, sir. Secondly, sir, to plan for next year, sir, like next 2-3 years, because it almost 2-3 years which continue out on it may lead to distress migration also, sir. So, micro irrigation plus horticulture sanctions, sir, kodiga I think I mean liberal ga district requires some support, sir. And some special, sir, if any climate change advisory unit for these. అట్నే సరే, నువ్వు వాటర్ ఇస్తే చాలు. Sir. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మదనపల్లి, తంబళ్ళపల్లి, Sir. మీ దీంట్లో ఇప్పుడు పుంగనూరు యాజ్ ఆన్ టుడే మీకు చిత్తూరుకు వస్తుంది. ఆ రెండు సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. విల్ కాల్ ఫర్ టెండర్స్. అక్కడి నుంచి రాయిచోటి, ఆయిల్ పాడ్, పీలేరు కంప్లీట్గా తీసుకొస్తాం. అప్పుడు ఆ 3 కాన్స్టిట్యూన్సీస్ వస్తే ఇంక 2 మిగులుతాయి మీకు. వన్ ఈజ్ కోడూర్ అండ్ ఆల్సో రాజంపేట. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది. ఈ ఇయర్కి ఏం చేయాలో వర్కౌట్ చేసుకోండి. హార్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ వే. ఈ 2 చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ విల్ చేంజ్ టోటలీ. Yes, sure. Thank you, sir. Visakhapatnam, sir. Sir, our issue is regarding housing, sir. Housing for all కింద PMAY NTR beneficiary-led construction కింద 138,000 ప్లాట్స్ మనము డెవలప్ చేయడం జరిగింది సార్. ఇన్ స్ప్రెడ్ అక్రాస్ 64 లేఅవుట్స్ సార్. అండ్ ఇన్ దిస్ సార్ 1,14,000 హౌసెస్ హ్యావ్ బీన్ శాంక్షన్ సార్. హౌసెస్ అన్నీ కూడా దాదాపు 50,000 ఇళ్ళు పూర్తి స్టేజ్కి వచ్చేసినాయి సార్. అన్ఫార్చునేట్లీ సార్, ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వేర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ సార్. నెయిదర్ ఇన్ జల్ జీవన్ మిషన్ నార్ అండర్ అమృత్ the estimates are prepared for providing drinking water to these. It is in urban or rural? Sir, everything is in rural, sir. 90% are in rural, some are in urban, sir. Some of the layouts are in neighboring districts, sir. Sabbavaram, akkada kuda konni layouts unnai, sir. Ippudu permanent source nunchi veelliki drinking water provide cheyalsina avasaram undi, sir. We prepared a line estimate, sir. Taking sources from Eleri Canal, Tatipudi, ala different sources nunchi. Infrastructure మాట్లాడండి, అక్కడ solution. Yes, thank you. We'll solve the problem. Sir, Bapatla, sir. Bapatla. Sir, September 27th World Tourism Day is there, sir. Ade roju Surya Lanka Beach Festival is also proposed, sir. This opportunity can be used, sir, to project the other initiatives as a state. We can have a better event, sir. Kindly guide us on this, sir. Okay, thank you. I'm coming there. Please. Sir, aquaculture 1.3 lakh acres ఉంది సార్ మాకు. ఏపీ స్టేట్ aquaculture డెవలప్మెంట్ అథారిటీ ఏపీ SADA registration is required for each and every acre, sir. But out of 1.3 lakhs, only 50,000 acres is registered under AP SADA. Actually, that SADA registration is very important in terms of traceability, sir. We are unable to do the registration because lot of these 80,000 acres are in LPM, sir. So, some sort of exemption is given for this. It will be helpful for the. No, can I suggest ఒకటి అక్వాకల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి. అక్వాకల్చర్ మొత్తం మనకు 2.07 lakh acres ఎంత అండి మొత్తం? సార్ నమస్తే సార్.
4 లక్షల ఎకరాల లేదు సార్, మనకు 5,79,000 ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్. పాండ్స్ అంటే ఓకే, పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్కు అయినాయి సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్కు మన ఓల్డ్ సర్వే నంబర్స్కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి. ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్లో 2 ఉన్నాయి. మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores పర్ యానం యూటిలైజ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్. నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం సార్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 daysలో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు 30 days టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. 30 daysలో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను. ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్. అదర్వైజ్ డిసిప్లిన్ లేరు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం. చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి. నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాసాం. అన్ని విధాల అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమి వస్తాయని తీసుకొస్తాం. మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి. ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా. 50,182 మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది 14,450 అవుట్ సైడ్ అక్వా జోన్. అయితే 2,07,000 గాను 30% సో ఫార్ రిజిస్టర్ చేసుకున్నారు. టుడే ఐఎమ్ గివింగ్ 30 days. ఒకవేళ కానీ 30 days తర్వాత వాళ్ళు చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు. 2 లింక్ చేయండి పవర్లో కూడా, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్. అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కాకినాడ, ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ, ఈ ఆఫల్ ఇవన్నీ తీసుకొచ్చేసేస్తున్నారు. అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి. చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ ఫాడర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా దీంట్లో వచ్చేటప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఇది జరగాలి. ఇది కాకుండా అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంకా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది. ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేదు. మనం టెస్టింగ్ కూడా సరిగా చేసాం, కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే ఫర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు ఇది రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ ఫర్ బ్యాగ్. యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండేదానిపైన కదా రాజశేఖర్, యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ 800 రూపీస్ సబ్సిడీ.
పిఎం ప్రణామ్, ఎస్ ఎస్ ఇప్పుడు ప్రస్తుతం వాడేదే కదా. ఎస్ సార్, అంటే 50% స్టేట్కి ఇస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణామ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఈజ్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్స్ సార్. నో, విల్ పాస్ ఆన్. ఓకే సార్. స్టేట్కి వస్తుంది, స్టేట్ విల్ పాస్ అంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకోమని మనం వాడుకుందాం, మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, ఎస్ సార్, మోటివేషన్ వస్తుంది. దట్ ఇస్ వేర్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు దట్ ఎక్స్టెంట్ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఎస్. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం, అది అవైలబిలిటీలో పెట్టాలి. నెక్స్ట్ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికి ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి. ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికి ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు. దే విల్ కోఆర్డినేట్, విల్ గివ్ ఇట్ యూ. మీరు ఆన్లైన్లో పెట్టండి. ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఎట్లా చేస్తున్నామో సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు. రెండోది, సాయిల్ హెల్త్. మీరు సాయిల్ హెల్త్ది, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి. ఆ స్టార్టప్ కంపెనీ ఉంది, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు రమ్మంటాం. సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా, వాట్ యు కాల్ కెమిస్ట్రీ సార్, డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రో న్యూట్రియంట్ సప్లై చేయాలో చేద్దాం. అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనో అంతవరకే ఇద్దాం. సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం. ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్టివిటీ రావాలి, సీజనాలిటీ ఉండాలి. ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి. అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్. ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకి వెళ్తే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్. 1-2 సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్డ్ టు టేక్. అదే సమయంలో నిన్న మొన్న యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రొడ్యూస్కి ధరలు తగ్గించేస్తున్నారు, త్రోవే ప్రైస్ ఇస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇది కూడా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు. అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. క్లియర్గా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టేట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ టోటల్గా మారిపోతున్నాయి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు. అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటబుల్ ఫర్ అక్వాకల్చర్. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వెళ్తున్నాం. ఈరోజు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్స్ కోకోనట్ ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది. అదే మరి క్యాషు బాగుంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా ఈజ్ ది బెస్ట్
ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం, నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఆ మండలం రూరల్ ఏరియాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్. అది వన్ మిస్టర్ పవన్ కళ్యాణ్, అతను ఆర్ఎస్కే ఇన్ఛార్జ్, ఇది కూడా కొమ్మునూతల ఆర్ఎస్కే. అతను ఈరోజు మీరు చూస్తే 2363 హెక్టార్లు 100% మైక్రో ఇరిగేషన్. మామూలు వెరైటీకి టేబుల్ వెరైటీకి 4 to 5 times రేట్ డిఫరెన్స్ వచ్చింది. సేమ్ మైక్రో న్యూట్రియంట్, సేమ్ వాటర్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ థింగ్, ఓన్లీ ది యాడెడ్ కవర్. కవర్ వల్ల ఏంటి, మచ్చలు పడలేదు, ఫ్రూట్ డ్యామేజ్ కాలేదు, బ్యూటిఫుల్గా వచ్చింది, టేబుల్ వెరైటీ వచ్చింది, ఆటోమేటిక్గా 5 times రేట్ వచ్చింది. ఇది ఏదైతే మామూలు మ్యాంగో ఈజ్ ఇన్ క్రైసిస్, అది పండించిన వాళ్ళకి మాత్రం 5 times వచ్చే కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. ఇవి మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలని ఆ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళాలి. నేను ఒక మంచి ఇంటెన్షన్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడొచ్చినా కన్సిస్టెంట్గా ఇదే మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం మైక్రో ఇరిగేషన్ దేశ స్థాయిలో పెట్టాలని ఎక్కువ ఫైట్ చేశాను, ఇప్పుడు కాదు 30 ఏళ్ల మునుపు. ఆనాడు నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన 1 man కమిషన్ వేసి నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చాం. దట్ ఈస్ ది రిపోర్ట్ యాజ్ ఆన్ టుడే కంట్రీ ఈజ్ అడాప్టింగ్. అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ నేను వచ్చిన తర్వాత 90% ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఆన్ మైక్రో ఇరిగేషన్. దాంతో దీనికి కూడా వెళ్ళాం, రాయలసీమ హార్టికల్చర్కి వెళ్ళాలని. ఈరోజు మీరు చూసుంటారు, కోనసీమ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జిఎస్టిపి ఎక్కువ అనంతపూర్. రీజన్ ఈజ్ ఓన్లీ సింపుల్, వాటర్, హార్టికల్చర్. మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో మన దగ్గర బనానా, మ్యాంగో, చిల్లీ, ఆయిల్ ఫామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, ఆనియన్, క్యాషూ, కోకోనట్, టొమాటో, కాఫీ, ఇవన్నీ ప్రధానమైన క్రాప్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్ ఉండేది కాదు. మలేషియాలో ఉంటే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మలేషియా నుంచి ఆ ఆయిల్ ఫామ్ తీసుకొచ్చాం. అది పెట్టితే ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఏరియా అంత గేమ్ చేంజర్ అయింది. అది వచ్చిన తర్వాత నేను కన్సిస్టెంట్గా మాట్లాడు, కోకో పెట్టమని, కాఫీలో పెప్పర్ పెట్టాం. ఈరోజు మనం మాట్లాడాలి కానీ కాఫీ కంటే పెప్పర్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఫర్ ఫార్మర్ ఇన్కమ్ పెప్పర్ ఈజ్ మోర్. రేపు రాబోయే రోజుల్లో ఈక్వల్ ఇన్కమ్, దానికి ఏదైనా కొన్ని చేంజెస్ ఉంటే పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ ఫర్ ఆయిల్ ఫామ్. ఈరోజు 60% ఎక్కడి నుంచో వస్తూ ఉంది. ఈవెన్ టుడే వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్. కాబట్టి దీన్ని ఈ ప్రోడక్ట్స్ని నేను మంచి ఉద్దేశంతో చేస్తే అక్కడక్కడ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం రైతుని ఇబ్బంది పడకుండా కాపాడాలి. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు టొబాకో 20 million kgs కొన్నాం, 200 కోట్ల పైన అయింది, 220 కోట్లు అయింది, 230 కోట్లు ఖర్చు పెట్టాం. అది వేయకుండా ఉండాల్సింది వేసారు రైతులు. వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కొన్నాం. ఇప్పుడు హాలిడే డిక్లేర్ చేశాం. మ్యాంగో 160 180 crores 200 సార్, 200 crores మ్యాంగోకి 4 రూపాయలు చొప్పున ఇచ్చాం. పక్కన తమిళనాడు ఉంది, పక్కన కర్ణాటక ఉంది, వాళ్ళు కొనలేదు. లాభాలు వచ్చినప్పుడు మీకు వస్తుంది, నష్టాలు వచ్చినప్పుడు మీరే భరించుకోవాలి అనే యాటిట్యూడ్ తీసుకుంటే అట్ట కాదు. సర్వైవల్ కావాలి, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ హెల్ప్ చేయాలని ఇచ్చాం. వాళ్ళ దగ్గర కొనడానికి ఫ్రూట్ ప్రాసెసింగ్ లేదు. మనం ఫ్రూట్ ప్రాసెసింగ్ అప్పట్లో పెట్టాం కాబట్టి ప్రాసెస్ చేయగలిగాం, లేకపోతే ప్రాసెస్ కూడా చేసేవాళ్ళం కాదు, వేస్ట్ అయి ఉండేది. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆనియన్లో ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ హెవీ రెయిన్స్ పడడం, ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం, అది 10 రోజులు వచ్చే ఇది రావడం, ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు 12 రూపాయలు అన్నాం,
మళ్ళా రబీ కూడా వస్తూ ఉంది, సీజన్ వస్తూ ఉంది. కలెక్టర్ కర్నూలు కానీ కడప కానీ మీరు వర్కౌట్ చేసుకొని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అదేవతానే టమోటా వచ్చింది. టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా 3 సీజన్లు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకొని ఓ సీజన్లో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వచ్చేట్టుగా వస్తే సర్వైవల్ వస్తుంది. ఇప్పుడు చిత్తూరు కానీ ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టమోటాని రివ్యూ చేస్తే. అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు, కొంచెం దూరంగా నుంచి అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు. ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని. వీ విల్ బేర్ ట్రాన్స్పోర్ట్. మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం. అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, రెండోది రైతు సర్వైవ్ కావాలి. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్రటరీనే పెట్టాం. ఎఫ్పిఓలు, కొత్త ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్, వెరైటీ ఇవన్నీ తీయడానికి. ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు, నీళ్ళు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు. ఒకప్పుడు నాకైతే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు అనంతపూర్లో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట. అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియానే ఇన్పుట్ సబ్సిడీ. అది ఫస్ట్ టైం హిస్టరీలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఏమిటి, మేము పెట్టుబడి పెట్టాం, విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఈరోజు ప్రోడక్ట్స్ వచ్చాయి. డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్స్. ఎప్పటికప్పుడు వినూత్నంగా మీరు ఆలోచించాలి. ఈరోజు టొమాటో వచ్చింది, దాన్ని మీరు హ్యాండిల్ చేయాలి. ఆనియన్ వచ్చింది, ఏ విధంగా రైతుకు నష్టం లేకుండా ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడి మనం మినిమం సపోర్టింగ్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్, టెక్నాలజీ, మానిటరింగ్, సర్టిఫికేషన్ ఇవన్నీ చాలా ముఖ్యం. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిందిగా హార్టికల్చర్లో నేను కోరుతున్నా.